ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు యేసుక్రీస్తు నామంలో మీకు నా వందనములు. మన జీవితంలో చాలాసార్లు మనం ఇలా అనుకుంటాం, నేను ఒంటరిగా ఉన్నాను, నన్నెవరు కాపాడటం లేదు, నా పరిస్థితి చాలా కష్టంగా ఉంది అని. కానీ ఈరోజు దేవుని వాక్యం మనకు ఒక గొప్ప భరోసానిస్తుంది. అదేంటంటే దేవుడు మనతో ఉంటే ఎక్కడికి వెళ్ళినా ఆయన మనలను కాపాడతాడు అని. ఈరోజు దేవుని వాగ్దానము 2 సమూయేలు 8:6 2 సమూయేలు 8:6 వాక్యం ఇలా ఉంది, దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతన్ని కాపాడుచుండెను అని. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ వాక్యం దావీదు జీవితాన్ని మొత్తాన్ని ఒక్క లైన్లో చెబుతుంది. అతను ఎక్కడికి వెళ్ళినా, ఏ పరిస్థితిలో ఉన్నా దేవుడు అతనితో ఉన్నాడు. దావీదు ఒక చిన్న గొర్రెల కాపరి, ఎవరూ అతన్ని గుర్తించలేదు. కానీ దేవుడు అతన్ని చూశాడు. ప్రవక్త అయిన సమూయేలు వచ్చి అతన్ని అభిషేకించాడు. అప్పుడే దేవుడు అతన్ని రాజుగా ఎంచుకున్నాడు. దావీదు గొర్రెలను కాపాడుతున్నప్పుడు సింహం వచ్చింది, ఎలుగుబంటి వచ్చింది. దావీదు వాటిని జయించాడు, ఎందుకంటే దేవుడు అతనితో ఉన్నాడు. గొలియాతుపై విజయం. ఒక రాక్షసుడు గొలియాతు, సైన్యమంతా భయపడింది. కానీ దావీదు ఇలా అన్నాడు, యెహోవా నన్ను రక్షించును అని. ఒక చిన్న రాయితో గొలియాతును జయించాడు. ఇది దేవుని సహాయం. సౌలు నుండి పారిపోయిన కాలం. రాజైన సౌలు దావీదును చంపాలనుకున్నాడు. దావీదు అడవుల్లో తిరిగాడు, గుహల్లో దాక్కున్నాడు, ప్రాణ భయం ఎదుర్కొన్నాడు. కానీ దేవుడు అతన్ని కాపాడాడు. చివరికి దేవుడు దావీదును రాజుగా స్థాపించాడు. అతనికి విజయాన్నిచ్చాడు. అతని యుద్ధంలో గెలిచాడు. రాజ్యం విస్తరించింది, ఎందుకంటే దేవుడు అతనితో ఉన్నాడు. దావీదు ప్రత్యేకత ఏంటి అంటే దేవుని హృదయానికి నచ్చినవాడు. దావీదు గొప్పతనం అతను రాజు కావడం లేదు, అతను దేవునితో ఎలా జీవించాడు అనేది అతని గొప్పతనం. మొదటిగా దేవునితో దగ్గర సంబంధం ఉండేది. దావీదు దేవుణ్ణి ఒక అధికారిగా చూడలేదు. అతను దేవుణ్ణి తన స్నేహితుడిలాగా, తన తండ్రిలాగా, తన కాపరిలాగా అలా అనుభవించాడు. అతని హృదయం ఎల్లప్పుడూ దేవునితో మాట్లాడేది. అతను ఆనందంలో ఉన్నప్పుడు దేవునితో మాట్లాడేవాడు, బాధలో ఉన్నప్పుడు దేవుని దగ్గర ఏడ్చేవాడు, సందేహంలో ఉన్నప్పుడు దేవుణ్ణి అడిగేవాడు. అంటే ప్రతి పరిస్థితుల్లో దేవుడు అతని దగ్గరే ఉండేవాడు. రెండోదిగా దావీదు చాలా కీర్తనలు రాశాడు. అది కేవలం పాటలు కాదు, అతని హృదయం నుండి వచ్చిన మాటలు. బాధలో రాసిన కీర్తనలు. కొన్ని కీర్తనలు భయంతో, నిరాశతో, బాధతో రాశాడు. ప్రభువా, నన్నెందుకు విడిచిపెట్టేశావు అని కూడా అడిగాడు. అంటే అతను తన బాధను దాచుకోలేదు, దేవునితో నిజాయితీగా ఉన్నాడు. అలాగే ఆనందంలో రాసిన కీర్తనలు ఉన్నాయి. మరోవైపు అతను ఆనందంలో ఇలా పాడారు, యెహోవా నా కాపరి, ఆయన నన్ను విడిచిపెట్టడు అని. అలాగే మూడోదిగా దావీదు విజయానికి రహస్యం అతని ప్రార్థనా జీవితం. అతడు ఎల్లప్పుడూ ప్రార్థించేవాడు. యుద్ధానికి ముందు, నిర్ణయం తీసుకునే ముందు, సమస్యలున్నప్పుడు దేవుని అడగకుండా అతను ఏమీ చేయలేదు. అందుకే అతను తప్పుదారిలో వెళ్ళలేదు, దేవుని దగ్గర మంచి మార్గంలో నడిచాడు. నాలుగోదిగా దావీదు జీవితంలో ఒక ప్రత్యేకత ఏంటి అంటే అతను దేవునితో ఎల్లప్పుడూ స్తుతించేవాడు. ఎలా స్తుతించేవాడంటే వాయిద్యాలతో, పాటలతో, నృత్యంతో కూడా తన హృదయం పూర్తిగా దేవునికి అర్పించాడు. ఐదోదిగా దేవుడు దావీదును చూసి ఇలా అన్నాడు, ఇతను నా హృదయానికి నచ్చినవాడు అని. కారణం ఏంటి అంటే దావీదు పరిపూర్ణుడు కాదు, కానీ నిజాయితీగా ఉన్నాడు. అతను దేవుణ్ణి ప్రేమించాడు, దేవుణ్ణి వెతికాడు, దేవుని మీద ఆధారపడ్డాడు. ఇక్కడ గొప్ప సత్యం ఏంటి అంటే దేవుడు మీ ప్రతిభని కాదు, మీ హృదయాన్ని చూస్తాడు. కాబట్టి మీరు కూడా దావీదులాగా దేవునితో మాట్లాడితే, ప్రార్థనలో ఉంటే, స్తుతిస్తే మీరు కూడా దేవుని హృదయానికి నచ్చిన వారు అవుతారు. దేవుని హృదయానికి నచ్చడం అంటే పరిపూర్ణంగా ఉండడం కాదు, దేవునితో నిజాయితీగా జీవించడం. ఇక్కడ ముఖ్యమైన పాఠాలు ఏంటంటే మొదటిగా దేవుడు మనతో ఉంటే భయం అవసరం లేదు. సమస్యలు వస్తాయి, కానీ దేవుడు కాపాడతాడు. రెండోదిగా చిన్న స్థితి నుండి గొప్ప స్థితికి తీసుకెళ్తాడు. ఒక కాపరి నుండి రాజుగా చేశాడు కదా, అలాగే దేవుడు మనల్ని కూడా కాచేస్తాడు. మూడోదిగా కష్టకాలంలో దేవుడు విడిచిపెట్టాడు. గుహల్లో ఉన్న, అడవుల్లో ఉన్న దేవుడు మనతో ఉంటాడు. నాలుగోదిగా దేవునితో సంబంధం ముఖ్యం. దావీదు విజయానికి రహస్యం అదే. ఈ వాగ్దానాన్ని మన జీవితానికి ఎలా తీసుకోవాలంటే మొదటిగా దేవునిపై నమ్మకం పెట్టాలి, ఏ పరిస్థితిలో అయినా. రెండోదిగా భయాన్ని జయించాలి, దేవుడు మనతో ఉన్నాడు. మూడోదిగా ప్రార్థనలో ఉండాలి, దేవునితో సంబంధం పెంచుకోవాలి. నాలుగోదిగా విధేయతతో జీవించాలి, దేవుడు మనల్ని కాపాడుతాడు. మీరు ఎక్కడున్నా, ఏ పరిస్థితిలో ఉన్నా దేవుడు మీతో ఉంటే మీరు సురక్షితంగా ఉంటారు. స్థానం ముఖ్యం కాదు, పరిస్థితి ముఖ్యం కాదు, దేవుడు మీతో ఉన్నాడా లేదా అనేదే ముఖ్యం. ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించలాగా మనం ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియా పరలోకపు తండ్రి, నీకే కృతజ్ఞతాస్తుతుల్లో వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నీ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకే ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈరోజు నీ వాక్యం ద్వారా నువ్వు ఎల్లప్పుడూ మాతో ఉన్నావని మాకు గుర్తు చేసినందుకు నీకే కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. దావీదులాగా మేము కూడా నీపై విశ్వాసంతో నడవడానికి మాకు సహాయం చేయండి ప్రభువా. ఏ పరిస్థితిలో ఉన్నా నీ మమ్మల్ని కాపాడుతావని మేము నిన్ను నమ్మే విశ్వాసాన్ని మాకు దయచేయండి తండ్రి. భయం నుండి మమ్మల్ని విడిపించి నీ సన్నిధిలో ధైర్యంగా జీవించే హృదయాన్ని మాకు ప్రసాదించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.